'చంద్రముఖి' సినిమాలో క్లైమాక్స్ సీన్ అంతా ఎక్కడ షూట్ జరిగిందో ఆ లొకేషన్ అయితే చూపించబోతున్నాను. సో, ఈ లొకేషన్ ఎక్కడో కాదు మన హైదరాబాద్‌లో ఉన్న 'రామోజీ ఫిల్మ్ సిటీలో' అయితే ఈ 'చంద్రముఖి' సెట్ అయితే ఉంది. సో, మనమైతే టికెట్ తీసేసుకొని 'రామోజీ ఫిల్మ్ సిటీలో' బస్ అయితే ఎక్కుతున్నాము. సెపరేట్‌గా 'చంద్రముఖి' సిటీకైతే టికెట్ అయితే లేదు. ఓవరాల్‌గా ఈ స్టూడియో టూర్‌లోనే ఈ ప్లేస్ అయితే ఉంది. నేను సెపరేట్‌గా దీనికోసం 'చంద్రముఖి' సెట్ కోసం అయితే సెపరేట్ వీడియో చేసి అయితే మీకు పెడుతున్నాను. ఈ 'చంద్రముఖి' మూవీని అసలు చూడని వాళ్ళంటూ మాక్సిమం చాలా మంది ఎవరు లేరనుకుంటున్నాను. సో, అంత బాగుండేది ఆ సినిమా. ఆ సినిమాలో పాటలు గాని, వాళ్ళ యాక్టింగ్ గాని, రజనీకాంత్ గారి యాక్టింగ్ గాని, అండ్ ఆ 'చంద్రముఖి' రోల్‌లో జ్యోతిక గారు యాక్ట్ చేసినంతగా ఎవరైతే యాక్ట్ చేయలేరు ఇంకా. సో, ఫైనల్‌గా బస్ అయితే మనల్ని 'చంద్రముఖి' సెట్ దగ్గరికైతే తీసుకొచ్చింది. సో, ఇక్కడ మనం బస్ దిగేసి లోపలికైతే వెళ్ళిపోదాం. అసలు లోపల ఎలా ఉందో నాకు కూడా చూడాలని చాలా ఎక్సైట్‌మెంట్‌గా అయితే ఉంది. సో, లోపలికైతే వెళ్ళిపోదాము. ఇక్కడ బయట రజనీకాంత్ గారి పెద్ద కటౌట్ అయితే ఉంది. దాని పక్కన జ్యోతిక గారి కటౌట్ అయితే ఉంది. అదే 'చంద్రముఖి' కటౌట్ అయితే ఉంది. సో, లోపలికి వెళ్తూ ఉంటే మనకి ఇంకొక ఫోటో గూడా కనిపిస్తుంది జ్యోతిక గారిది. సో, ఈ ప్లేస్ అంటే ఏంటి అంటే ఈ సెట్ అంతా 'చంద్రముఖి' మూవీలో ఒక క్లైమాక్స్ సీన్ ఉంటుంది. అండ్ 'చంద్రముఖి' ఇక్కడ డాన్స్ చేసే సీన్స్ గూడా ఉంటాయి. అండ్ ఇక్కడ ఫైనల్‌గా 'చంద్రముఖి' దుర్గాష్టమి రోజు ఒక రోజున 'చంద్రముఖిని' మోసం చేసి ఇలా బొమ్మలాగొచ్చి రజనీకాంత్ గారిని ఇట్లా కాల్చేసి అదంతా షూటింగ్ అంతా ఉంటుంది గదా సినిమాలో. సో, ఆ సీన్ అంతా ఇక్కడే షూట్ చేస్తారు. అండ్ 'వారాయ్' అనే సాంగ్ ఉంటుంది కదా! ఆ సాంగ్ గూడా మొత్తం ఇక్కడే షూట్ జరిగింది. సో, ఇక్కడ చూస్తున్నారు గదా! ఆ సెటప్ అంతా ఎలా ఉందో. సో, అప్పటినుంచి చాలా మెయింటైన్ చేసుకుంటూ అయితే ఈ సెట్‌నైతే ఇలా పెట్టారు. విజిటర్స్ చూడడం కోసం ఈ 'రామోజీ ఫిల్మ్ సిటీలో'. సో, అక్కడ మీకు మెట్లు కనిపిస్తున్నాయి కదా! ఆ మెట్ల నుండే పైనుంచి రజనీకాంత్ గారు డాగ్స్‌ని పట్టుకొని దిగుతా ఉంటారు. సో, ఆ డాగ్స్ వస్తూ ఉంటే బ్యాక్‌గ్రౌండ్‌లో ఒక ఎలివేషన్‌లాగా ఒక వాయిస్ వినపడతా ఉంటుంది. ఆ వాయిస్ ఏంటి అంటే రాజాది రాజ, రాజ మార్తాండ, రాజ గంభీర, వెంకటపతి రాజశేఖర, పర, బహుపర అని చెప్పేసి ఒక బేస్ వాయిస్‌లో ఒక ఎలివేషన్ లాగా వస్తా ఉంటుంది. సో, ఆ సీన్ అంతా ఇక్కడే షూట్ చేశారు. సో, మనం పైకెక్కినప్పుడు చూస్తే ఇక్కడ పైన లైట్స్ లాగా గూడా కనిపిస్తా ఉన్నాయి. సో, పైనుంచి మనం కిందకి చూద్దాం ఎలా ఉంటుందో. సో, ఈ ప్లేస్‌లోనే మొత్తము 'చంద్రముఖి' డాన్స్ వేస్తూ ఉంటుంది. తన పార్ట్నర్ తోటి డాన్స్ వేస్తూ ఉంటుంది. సో, ఇక్కడ చూసారు గదా! మొత్తం ఇలానే ఈ ప్లేస్‌లోనే డాన్స్ చేస్తా ఉంటుంది. సో, కింద గూడా మీకొక ఒక టీవీలో సో, ఎక్కడెక్కడ ఏ సీన్ అయితే షూట్ జరిగిందో, సో, ఇక్కడ ఏమేమి షూట్ జరిగిందో అదంతా ప్రెజెంట్ చేస్తూనే ఉన్నారు. సో, చాలామంది విజిటర్స్ ఇక్కడ వచ్చి చూస్తూనే ఉన్నారు. అండ్ నాకు గూడా చాలామంది కామెంట్ బాక్స్‌లో అడిగారనమాట. అన్న 'చంద్రముఖి' షూట్ లొకేషన్ చూపించు అని జెప్పేసి. ఫైనల్‌గా వాళ్ళందరికైతే ఈ వీడియో చూపించడం అనేది జరుగుతుంది. సో, ఇక్కడ జూడండి మీకు సినిమాలో నటరాజ విగ్రహం గూడా కనిపిస్తుంది వాళ్ళు డాన్స్ చేస్తుంటే. సో, సేమ్ అదే అనమాట. ఇక్కడైతే ప్లేస్ జేశారు. చాలామంది ఇక్కడికొచ్చి దీంతో ఇక్కడ ఫోటోస్ గూడా దిగుతున్నారు. సో, నాకైతే చాలా ఎక్సైట్‌మెంట్‌గా ఉంటుంది. చిన్నప్పటి నుంచి చూసిన సినిమాని రియల్‌గా సెట్ లొకేషన్ చూడడం అనేది నాకు చాలా హ్యాపీగా అనిపిచ్చింది. అండ్ చాలా ఎక్సైట్‌మెంట్ గూడా ఉంది. సో, దీని పక్కన చూస్తే మనకి 'చంద్రముఖి' ఆ రూమ్‌లో వాడిన వస్తువులు కానీ, అవన్నీ గాని మనకు కనిపిస్తాయి. ఇక్కడ మీకు ఆల్రెడీ చెప్పాను కదా! ఇక్కడ ఏమేమి సీన్స్ షూట్ జరిగాయి మొత్తం చూపిస్తున్నారని జెప్పేసి. ఆ సీన్స్ అన్నీ ఇక్కడే షూట్ జరిగాయి. చూడండి ప్యాలెస్ ఎంత పెద్దగా ఉందో. పైన గ్రీన్ స్క్రీన్, బ్లూ స్క్రీన్ అన్నీ కనిపిస్తున్నాయి గదా! అవన్నీ సినిమాలో మనకి ఒక ప్యాలెస్ ఉన్నట్లయితే ఎడిటింగ్ జేసి అయితే చూపిస్తారు. సో, ఆ గ్రీన్ స్క్రీన్, బ్లూ స్క్రీన్ ఉన్నాయి దానికే అన్నమాట. ఆ ప్లేస్‌లో రీప్లేస్ లాగా చూపిస్తారు. సో, మీకిప్పుడు ఈ వీడియో చూస్తుంటే కళ్ళు తిరుగుతా ఉంటాయి. సో, నేనే కావాలని రౌండ్ షాట్ ఎసాను. సో, అలా ఏమనుకోకండి కళ్ళు తిరిగినట్టు. సో, ఇక్కడ ఈ రూమ్‌లో చూసారు గదా! ఆ బాక్సెస్ అండ్ అక్కడ రూమ్‌లో అంటే ఆ ప్యాలెస్‌లో అంటే పాతకాలం నాటి ప్యాలెస్‌లో వాడినట్టు వస్తువులు గాని, ఆ సామాన్లు గాని, ఇక్కడ ల్యాంప్స్ గాని, అల్మారాస్ గాని, బీరువా టైప్స్ గాని, విగ్రహాలు గాని సేమ్ పాతగా వాడినట్లు ఎక్కడైతే ఉన్నాయో అలా సేమ్ ఎక్కడైతే ఇలానే ప్రెజెంట్ చేసి ఇక్కడే ఉంచారు. సో, ఇక్కడ చూస్తున్నది ఒక అద్దం టైప్ లాగుంది. అండ్ ఇక్కడ ఒక నగలు భద్రపరుచుకునే ఒక పెట్టెలాగా పాత కాలంలో ఉన్న పెట్టెలాగా అయితే మీకు కనిపిస్తుంది గదా! సో, ఆ సినిమాలో ఏవైతే వాడారో సేమ్ అవన్నీ ఇక్కడే పెట్టారనమాట. అవన్నీ మీరైతే ఇక్కడికొచ్చి చూడొచ్చు. దీనికి అంటూ సెపరేట్ టికెట్ ఏం లేదు. మీరు 'రామోజీ ఫిల్మ్ సిటీకొచ్చి' మొత్తం ఎలాగైతే చూస్తారో స్టూడియో టూర్ లాగా, సో, అక్కడైతే మీరు దీన్నైతే సెపరేట్‌గా చూడొచ్చు. ఇక్కడ మీరు కుర్చీలాగా కనిపిస్తుంది కదా! చైరు దీంట్లోనే మన రజనీకాంత్ గారైతే కూర్చుంటారు. సో, ఇది అన్నమాట. 'చంద్రముఖి' మూవీలో చూపించే ఒక దర్బార్ లాంటి ప్యాలెస్. సో, ఇంకొంచెం ముందుకెళ్తే మనకు వేరే చూసేయి గూడా ఉన్నాయి. 'చంద్రముఖి' మూవీలో ఏమేమి చూపిచ్చారో మనకి. అండ్ 'చంద్రముఖి' ఫోటో గూడా ఉంటుంది. దాన్ని గూడా మనం చూద్దాము. సో, అక్కడే ఇది ఆ లొకేషన్‌కే వెళ్తున్నాము. ఇక్కడ మీరు చూస్తే 'చంద్రముఖి' మూవీలో ఉండే ఫోటో ఉంటుంది గదా! గంగా చంద్రముఖిని చూసే ఫోటో మనకైతే కనిపిస్తుంది. సో, ఇక్కడ కనిపిస్తుంది గదా! అదే ఆ ఫోటో. అండ్ ఇంకొంచెం పక్కనకెళ్తే మనకొక బాక్స్ లాంటిదైతే కనిపిస్తుంది పక్కన. సో, ఆ బాక్స్‌ని గూడా చూసేద్దాము. సో, ఈ 'చంద్రముఖి' పక్కనే ఆ బాక్స్ అనేది మనకు కనిపిస్తుంది.
ఆ పెట్టెలో ఏంటి అంటే సినిమాలో గంగ చంద్రముఖిగా మారినప్పుడు ఆ నగలు చూపిస్తుంది కదా! ఇవి మెడలో పెట్టుకునే నగలు, గాజులు అన్నట్టు ఒక ఎక్సైట్‌మెంట్‌తో చూపిస్తుంది గదా! ఆ చూపించే పెట్టె ఏదైతే ఉందో అదే ఈ పెట్టె అనమాట. సో, చూసారు గదా! మొత్తం సినిమాలో ఏవైతే ఉన్నాయో మొత్తం కనిపించేసాయి. నాకిక్కడ ఈ సెటప్ అంతా చూస్తుంటే నాకు మళ్ళీ సినిమా చూసినట్టయితే ఫీలింగ్ అయితే కలిగింది. అండ్ ఇక్కడే మనకు పక్కన చంద్రముఖి పోస్టర్స్ గూడా ఉంటాయి. సో, ఇది మొత్తం చూసిన తర్వాత మీకు ఆ చంద్రముఖి పోస్టర్స్ గూడా కనిపిస్తాయి. అక్కడ చూసారా అద్దం గూడా ఉంది. సో, ఈ గోడల పైన మీకు చంద్రముఖి పోస్టర్ గూడా కనిపిస్తుంది. చూడండి చంద్రముఖి డాన్స్ ఏస్తున్నట్టు, చంద్రముఖి గంగ చంద్రముఖిలా పోజ్ పెడుతున్నట్టు అండ్ గంగకి చంద్రముఖి వచ్చినప్పుడు ఎలా అయితే ఎక్స్‌ప్రెషన్స్ అవైతే ఉన్నాయో అవన్నీ అయితే ఇక్కడ చూపిచ్చారు. అండ్ ఈ లొకేషన్ చూసారా? ఈ ప్లేస్ అనేది 'రజనీకాంత్' గారు ఇక్కడ వచ్చి ముగ్గురు వచ్చి చంద్రముఖి డాన్స్ చేస్తుంటే చూస్తారు గదా! అదే ఈ ప్లేస్ అనమాట. అండ్ మీకిక్కడ ప్రతి ఒక్క వీడియోకి పక్కన సినిమాలో ఉండే ఇమేజెస్ కూడా ప్లేస్ చేస్తాను. సో, మీకు అర్థమవుతుంది ఏదెక్కడ షూట్ చేశారనేది. అండ్ ఇక్కడి నుంచి మనం బయటికెళ్తే 'చంద్రముఖి' మూవీలో ఉన్న పోస్టర్స్ గూడా మీకు కనిపిస్తాయి. అగో చూసారు గదా! ఇక్కడున్న మీ పోస్టర్స్. అండ్ ఇవి అన్నమాట 'చంద్రముఖి' క్లైమాక్స్ సీన్‌లో షూట్ చేసిన సెటప్ అంతా ఇది. సో, విజిటర్స్‌కి మొత్తం ఇప్పటికి ఇలానే చూడ్డానికైతే పెట్టారు. నాకైతే చాలా బాగా అనిపించింది. చాలా ఎక్సైట్‌మెంట్‌గా అనిపించింది ఈ ప్లేస్ అయితే. చిన్నప్పుడు 'చంద్రముఖి' అంటే చుచ్చు పడిపోయేది. అలా భయపెట్టింది 'చంద్రముఖి' మనందరిని. సో, ఇప్పుడు మనమైతే 'చంద్రముఖి' మూవీలో వెంకటాపురం రాజమహల్ ప్యాలెస్ ఉంటుంది గదా! సో, ఆ ప్యాలెస్ దగ్గరికైతే వెళ్ళిపోతున్నాము. సో, ఇక్కడ మీకు కనిపిస్తుంది గదా! అదే ఆ ప్యాలెస్ 'చంద్రముఖిలో' ఉండే వెంకటాపురం రాజమహల్ ప్యాలెస్. సో, ఇక్కడే ఆ మూవీ షూటింగ్ అంతా జరిగింది. సో, ఈ ప్యాలెస్‌ని చాలా రకాలుగా వాడుకుంటారనమాట. మల్టీ పర్పస్‌గా ఈ బిల్డింగ్‌నైతే వాడుకుంటున్నారు. సో, ఒక స్కూల్‌గా గాని, ఒక కాలేజ్‌గా గాని, ఒక హాస్పిటల్‌గా గాని అండ్ నార్మల్‌గా ఒక విల్లా టైప్ హౌస్‌గా గాని, సో, ఈ ప్లేస్‌నైతే ఈ బిల్డింగ్‌నైతే చాలా మూవీస్‌లో అయితే యూజ్ చేశారు. 'చంద్రముఖి' మూవీలో మెయిన్‌గా అయితే దీన్ని యూజ్ చేశారు కాబట్టి చాలా ఫేమస్ అయిపోయింది. సో, ఇదే 'చంద్రముఖి' మూవీలో ఉన్న వెంకటాపురం రాజమహల్ ప్యాలెస్. సో, చూస్తుంటేనే చాలా భయంకరంగా అనిపిస్తుంది కదా! సో, అలా భయపెట్టిందనమాట 'చంద్రముఖి' మూవీ. అండ్ నెక్స్ట్ వీడియోలో ఈ 'రామోజీ ఫిల్మ్ సిటీ' మొత్తం వీడియోని టూర్ ప్లాన్ లాగా ఒక వీడియో అయితే ఫుల్ వీడియో పెట్టేస్తాను. అండ్ దానికంటే ముందు ఎంతో ఫేమస్ అయిన 'బాహుబలి' మూవీ సెట్ టూర్‌ని గూడా నేను అప్‌లోడ్ చేసేస్తాను. సో, మీరైతే ప్రెజెంట్ అయితే ఏది ముందు కావాలో, ఏ వీడియో సెట్ కావాలో, ఏ లొకేషన్ కావాలో కామెంట్ బాక్స్‌లో అయితే కామెంట్ చేయండి. అండ్ దానికంటే ముందు నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ థాంక్ యూ.